హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈ రోజు మార్కెట్ అనాలిసిస్ గురించి మాట్లాడుకుని రేపటి ప్లాన్ ఆఫ్ యాక్షన్ అండ్ ఇంపార్టెంట్ లెవెల్స్ కూడా డిస్కస్ చేద్దాం. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఖచ్చితంగా ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తుంది. అండ్ ఇఫ్ ఇన్ కేస్ మీకు కనుక మార్కెట్ సంబంధించిన ఇంపార్టెంట్ న్యూస్, ఇంపార్టెంట్ ఈవెంట్స్ సంబంధించిన డేటా తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో డిస్క్రిప్షన్ లో మనం టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇస్తున్నాం. మీరు ఆ గ్రూప్ లో జాయిన్ అయితే టైం టు టైం అప్డేట్స్ తెలుసుకోవచ్చు. సో ఫస్ట్ నిఫ్టీ ఈ రోజు పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుందాం. సో ఈ రోజు నిఫ్టీలో ఆల్మోస్ట్ 200 పాయింట్స్ వరకు గ్యాప్ డౌన్ ఓపెనింగ్ వచ్చింది. అండ్ ఆఫ్టర్ దట్ మార్కెట్ రికవర్ అవడానికి ట్రై చేసి మళ్ళీ మేజర్ రెసిస్టెన్స్ నుంచి రివర్స్ జరిగింది. సో ఓవరాల్ గా నిఫ్టీ క్లోజ్ టు 1% ఫాల్ వచ్చింది. ఆల్మోస్ట్ అన్ని సెక్టర్స్ లో కూడా నెగటివ్ సెంటిమెంట్ చూసాం. పర్టికులర్ గా ఆటో సెక్టర్ లో స్ట్రాంగ్ సెల్ ఆఫ్ వచ్చింది. మోర్ దాన్ 3% ఫాల్ అయింది. సో రీసెంట్ డేస్ చూసుకుంటే ఆన్ అన్ యావరేజ్ డైలీ బేసిస్ మీద ఆటో సెక్టర్ 2 to 3% ఈజీగా ఫాలో అవుతుంది. ఈ ఆటో సెక్టర్ కన్సిస్టెంట్ గా ఫాలో అవడానికి అండ్ ఈ రోజు మార్కెట్స్ నెగటివ్ గా క్లోజ్ అవడానికి మేజర్ రీజన్ క్రూడ్ ఆయిల్ ప్రైసెస్. ఈ రోజు కూడా క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ మళ్ళీ ఇంక్రీజ్ అయినాయి. క్లోజ్ టు $100 కి రీచ్ అయింది. సో క్రూడ్ ఆయిల్ ప్రైస్ ఇంక్రీజ్ అయిన ప్రతిసారి మన ఇండియన్ మార్కెట్స్ ఫాలో అయితే పర్టికులర్ గా ఆటో సెక్టర్ లో స్ట్రాంగ్ సెల్ ఆఫ్ విట్నెస్ చేస్తాం. అండ్ ఇప్పటికీ వార్ ఇంకా ఎస్కలేట్ అవుతూనే ఉంది, ఎక్కడ కూల్ ఆఫ్ అవుతలేదు. అండ్ ఈ వార్ తో పాటు మనం మాట్లాడుకోవాల్సిన అదర్ ఆస్పెక్ట్. సో నిన్న నైట్ మనకి యూఎస్ కి సంబంధించిన ఇన్ఫ్లేషన్ డేటా రిలీజ్ అయింది. నిన్న రిలీజ్ అయిన డేటా ప్రకారం యూఎస్ ఇన్ఫ్లేషన్ స్టేబుల్ గా ఉందండి, అంటే లైక్ ఎక్స్పెక్టేషన్స్ తగ్గట్టుగానే ఉంది. అండ్ ఈ రోజు మనకి ఇండియాకి సంబంధించిన ఇన్ఫ్లేషన్ డేటా వచ్చింది. మన ఇండియా ఇన్ఫ్లేషన్ ఇంక్రీజ్ అయింది, క్లోజ్ టు 3.2% కి ఇంక్రీజ్ అయింది. ప్రీవియస్ మంత్ వచ్చిన డేటా చూసుకుంటే ఆల్మోస్ట్ 2.75% వచ్చింది. ఈ మంత్ లో 3.14% ఎక్స్పెక్ట్ చేశారు. ఎక్స్పెక్టేషన్స్ కంటే ఎక్కువగానే మన ఇండియా ఇన్ఫ్లేషన్ ఇంక్రీజ్ అయింది. ఇది కూడా ఒక నెగటివ్ పారామీటర్. సో వారింగ్ ఎస్కలేట్ అవుతుంది, క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ ఇంక్రీజ్ అవుతున్నాయి, ఇన్ఫ్లేషన్ డేటా కూడా ఇంక్రీజ్ అయింది. సో అన్ని సినారియోస్ చూసుకుంటే మార్కెట్ లో నెగటివ్ సెంటిమెంట్ కనిపిస్తుంది. సో దీని తగ్గట్టుగానే రేపు మనం ఎగ్జాక్ట్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ రెడీ చేసుకుందాం. అండ్ మోర్ ఓవర్ రేపు మనకి వీకెండ్, ఫ్రైడే అట్ ఎనీ కాస్ట్ మీ పొజిషన్స్ ని మండే వరకు క్యారీ ఫార్వర్డ్ చేయొద్దు. ఏ పొజిషన్ తీసుకున్నా రేపు ఈవినింగ్ కే 100% క్లోజ్ చేసుకోవాలి. సో ఫస్ట్ నిఫ్టీ ఎగ్జాక్ట్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ డిస్కస్ చేద్దాం. సో నిన్న మనం ఎలాంటి ప్లాన్ ఆఫ్ యాక్షన్ రెడీ చేసుకున్నామో సేమ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ రేపటికి కూడా రెడీ చేసుకుందాం. సో మార్కెట్ సెంటిమెంట్ కంప్లీట్ నెగటివ్ కాబట్టి ఫస్ట్ సెటప్ సెల్ ఆన్ రైస్ అండ్ సెకండ్ సెటప్ బ్రేక్అవుట్స్. బ్రేక్అవుట్ సెట్ సపోర్ట్ లెవెల్ దగ్గర మనకి ఏదైనా బ్రేక్అవుట్ కనిపిస్తే అప్పుడు ఈ టూ సినారియోస్ లో మనం షార్ట్ పొజిషన్స్ బట్ డౌన్ సైడ్ ట్రేడ్స్ ఎగ్జిక్యూట్ చేయడానికి ట్రై చేద్దాం. సో ఫస్ట్ లెవెల్స్ పరంగా చూసుకుంటే 23,800 ఇట్ సెల్ఫ్ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లెవెల్. నిన్న మార్కెట్ ఇక్కడే సపోర్ట్ తీసుకుని క్లోజ్ అయింది. అండ్ ఈ రోజు మార్కెట్ రీటెస్ట్ జరుగుతున్న ప్రాసెస్ లో ఈ లెవెల్ నుంచి ఎగ్జాక్ట్ గా రివర్స్ జరిగింది. అండ్ మనకి ఇక్కడ రౌండ్ ఫిగర్ 24,000 దగ్గర కూడా ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది. అండ్ సపోర్ట్ లెవెల్ విల్ బి ఈ రోజు ఇంట్రాడే లో పాయింట్ 23,500 విల్ బి ద ఇమీడియట్ సపోర్ట్ లెవెల్ అండ్ 23,000 ఇస్ ద నెక్స్ట్ సపోర్ట్ లెవెల్. సో దీస్ ఆర్ ది మేజర్ లెవెల్స్. మనం రేపు ట్రేడ్ చేయాలంటే ఓన్లీ ఈ లెవెల్స్ దగ్గర రియాక్ట్ అవుదాం. సో రెసిస్టెన్స్ కి వెళ్ళినప్పుడు రివర్సల్ ఆపర్చునిటీ కోసం వెయిట్ చేద్దాం. సో ఒకసారి ట్రేడ్ సెటప్ గురించి మాట్లాడుకుంటే నిన్న మనకి ఒక స్ట్రాంగ్ కరెక్షన్ వచ్చింది అండ్ ఈ రోజు గ్యాప్ డౌన్ వచ్చింది. అంటే నిన్న సెల్లింగ్ ఏదైతే ఉందో అది ఈ రోజు ఓపెనింగ్ తో కంటిన్యూ అయ్యి మార్కెట్ ఈ రోజు ఓపెన్ అయిన తర్వాత రివర్స్ అవడానికి ట్రై చేసింది. ఒక షార్ట్ కవరింగ్ ర్యాలీ వచ్చింది. ఈ ప్రాసెస్ లో మనం మెన్షన్ చేసుకున్న లెవెల్ 23,800 మేజర్ లెవెల్. ఎగ్జాక్ట్ అక్కడ నుంచే మనకి క్లియర్ గా రివర్సల్ జరిగింది. సో రేపు కూడా మనం ట్రేడ్ చేస్తున్నప్పుడు రేపు మార్కెట్ మనకి ఫ్లాట్ ఓపెన్ అయ్యి ఇంక్రీజ్ అవుతున్నప్పుడు ఐదర్ ఈ రోజు మెన్షన్ చేసిన 23,800 నుంచి రివర్సల్ అయినా డౌన్ సైడ్ ట్రేడ్ తీసుకుందాం, లేదు మార్కెట్ ఫర్దర్ గా ఇంక్రీజ్ అయ్యి 24,000 నుంచి రివర్సల్ అయినా ఇక్కడ నుంచి కూడా మనం డౌన్ సైడ్ ట్రేడ్ తీసుకుందాం. అంటే ఇంక్రీజ్ అయిన ప్రతిసారి డౌన్ సైడ్ ట్రేడ్స్ కోసం వెయిట్ చేద్దాం. బట్ ఆ డౌన్ సైడ్ ట్రేడ్ తీసుకోవాలంటే లెవెల్ దగ్గర తీసుకుందాం. ఫస్ట్ లెవెల్ 23,800 అండ్ సెకండ్ లెవెల్ 24,000. ఒకవేళ మార్కెట్ గ్యాప్ డౌన్ జరిగినా అంతే. సో ఒకవేళ మార్కెట్ ఫర్దర్ గా గ్యాప్ డౌన్ జరిగినా ఈ రోజు ఇంట్రాడే లో పాయింట్ మనం ఒక సపోర్ట్ అనుకున్నాం కదా 23,500, ఇక్కడ వరకు ఇంక్రీజ్ అయ్యి మళ్ళీ ఇక్కడ నుంచి ఎప్పుడైతే రివర్స్ అవుతుందో అప్పుడు మాత్రమే డౌన్ సైడ్ ట్రేడ్ తీసుకుందాం. సో సెల్ ఆన్ రైస్ కి ఈ 3 లెవెల్స్. ఫస్ట్ లెవెల్ 23,800, సెకండ్ లెవెల్ 24,000 అండ్ థర్డ్ లెవెల్ 23,500. ఈ లెవెల్స్ దగ్గర ఇంక్రీజ్ అయినప్పుడు రివర్సల్ కోసం వెయిట్ చేద్దాం. సో ఈ రోజు మనకి ప్రాపర్ రివర్సల్ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ వచ్చి సో అలాంటి ఏదైనా క్యాండిల్స్టిక్ ప్యాటర్న్స్ కానీ ఆప్షన్ చైన్ లో ఓపెన్ ఇంట్రెస్ట్ సెంటిమెంట్ ఇలాంటి కన్ఫర్మేషన్స్ తీసుకుని మీరు డౌన్ సైడ్ ట్రేడ్స్ ఎగ్జిక్యూట్ చేయొచ్చు. అలాగే ఒకవేళ రేపు మార్కెట్ ఫ్లాట్ ఓపెనింగ్ జరిగింది, ఇక్కడే కన్సాలిడేషన్ జరిగి ఇంట్రాడే లో పాయింట్ 23,500 డౌన్ సైడ్ బ్రేక్ చేసినా కూడా మనం ఇక్కడ నుంచి డౌన్ సైడ్ కూడా షార్ట్ ఆపర్చునిటీ తీసుకోవచ్చు. సో సెల్ ఆన్ రైజ్ అయితే మనం లెవెల్స్ మాట్లాడుతున్నాం. బట్ సపోర్ట్ లెవెల్ బ్రేక్అవుట్ సెకండ్ పారామీటర్ మనం రాసుకున్నాం కదా, సో అది 23,500 బ్రేక్ చేస్తున్నా మనం డౌన్ సైడ్ ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేసుకుందాం. సో దిస్ ఇస్ సింపుల్ ప్లాన్ ఆఫ్ యాక్షన్. నిన్న ఎలాగైతే ప్లాన్ చేసుకున్నామో సేమ్ రేపటి కూడా అలాగే ప్లాన్ చేసుకుందాం. బట్ ఓవర్ నైట్ లో జరిగే వార్ అప్డేట్స్ గురించి తెలుసుకోవాలి అండ్ యూఎస్ మార్కెట్స్ పర్ఫార్మెన్స్ కూడా చెక్ చేద్దాం. మేబీ మార్కెట్స్ రికవర్ అయినప్పటికీ బయింగ్ అవాయిడ్ చేసుకుని రెసిస్టెన్స్ దగ్గర రివర్సల్ కోసం మాత్రమే వెయిట్ చేద్దాం. ట్రెండ్ కి అగేన్స్ట్ గా ఎట్ ఎనీ కాస్ట్ వెళ్ళొద్దు, రైట్? సో సేమ్ సెటప్ ఇన్ సెన్సెక్స్ అండ్ బ్యాంక్ నిఫ్టీ. సో సెన్సెక్స్ లో మనకి ఇంట్రాడే లో పాయింట్ అండ్ ఈ రోజు ఇంట్రాడే హై పాయింట్. సో ఆల్మోస్ట్ ఈక్వల్ లెవెల్ 76,800 మనకు ఒక ఇప్పుడు ప్రెసెంట్ రెసిస్టెన్స్ లెవెల్. అండ్ మనకి ఇక్కడ 76,000 దగ్గర ఒక టెంపరీ సపోర్ట్ ఉంది. అండ్ ఫర్దర్ లెవెల్స్ చూసుకుంటే 77,000 దగ్గర కూడా ఇంకొక రెసిస్టెన్స్. సో ఈ ప్రాసెస్ లో రేపు మార్కెట్ ఇంక్రీజ్ అవుతున్నప్పుడు 76,800 నుంచి రివర్సల్ ఫస్ట్ లొకేషన్, లేదా 77,000 నుంచి రివర్సల్ సెకండ్ లొకేషన్. ఈ టూ లెవెల్స్ దగ్గర ఇంక్రీజ్ అయినప్పుడు డౌన్ సైడ్ ట్రేడ్స్, లేదనుకుంటే
76,000 డౌన్ సైడ్ ట్రేడ్ చేసిన ఇక్కడ కూడా ఆపర్చునిటీ తీసుకుని డౌన్ సైడ్ ట్రేడ్ తీసుకున్నాం. అలా కాకుండా గ్యాప్ డౌన్ జరిగి మళ్ళీ గ్యాప్ ఫిల్ చేసే ప్రాసెస్ లో ఈ రోజు ఇంట్రాడే లో 76,000 నుంచి మళ్ళీ రివర్సల్ జరిగిన ఇక్కడ కూడా డౌన్ సైడ్ ట్రేడ్ తీసుకుందాం. ఓన్లీ ఈ 3 లెవెల్స్ దగ్గర రియాక్ట్ అవడానికి ట్రేడ్స్ వస్తాయి, ఐదర్ రివర్సల్ ఆర్ బ్రేక్అవుట్స్. సో బ్యాంక్ నిఫ్టీలో మనకి ఇక్కడ 55,600 విల్ బి ద రెసిస్టెన్స్ లెవెల్ అండ్ 55,000 దగ్గర మనకు ఒక ఇమీడియట్ సపోర్ట్ ఉంది, క్రూషియల్ రౌండ్ ఫిగర్ సపోర్ట్. వన్స్ ఈ లెవెల్ బ్రేక్ చేస్తుందంటే మళ్ళీ 54,500 దగ్గర ఇంకొక సపోర్ట్. సో ఇంక్రీజ్ అయినప్పుడు 55,600 నుంచి రివర్సల్ దగ్గర డౌన్ సైడ్ ట్రేడ్ తీసుకుందాం. లేదు అనుకుంటే ఇక్కడ ఇంకొక లెవెల్ ఉంది 56,000 రెసిస్టెన్స్ లెవెల్. సో ఈ లెవెల్ దగ్గర నుంచి రివర్సల్ జరిగిన సెకండ్ లొకేషన్ డౌన్ సైడ్ ట్రేడ్స్ అండ్ ఈ లెవెల్ బ్రేక్ చేసిన డౌన్ సైడ్ ట్రేడ్స్, లేదా గ్యాప్ డౌన్ జరిగి ఈ లెవెల్ నుంచి రివర్సల్ జరిగిన లైక్ 55,000 రివర్సల్ జరిగిన డౌన్ సైడ్ ట్రేడ్ తీసుకుందాం. ఓన్లీ లెవెల్స్ దగ్గర రియాక్ట్ అవుదాం. సో ఓవరాల్ గా చూసుకుంటే మార్కెట్ లో ఇంకా నెగిటివ్ సెంటిమెంట్ ఎస్టాబ్లిష్ అయింది, వార్ ఇంకా ఎస్కలేట్ అవుతుంది, క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ ఇంక్రీజ్ అవుతున్నాయి, ఇన్ఫ్లేషన్ డేటా కూడా ఇంక్రీజ్ అయింది. సో సినారియో మొత్తం నెగిటివ్ గానే ఉంది కాబట్టి సెల్ ఆన్ రైస్ లేదా సపోర్ట్స్ బ్రేక్అవుట్ దగ్గర ట్రేడ్ తీసుకున్నాం. ఒకవేళ ఈ సినారియో కనిపించకపోతే ట్రేడింగ్ ని అవాయిడ్ చేయండి అండ్ ఎట్ ఎనీ కాస్ట్ మండేకి పొజిషన్స్ క్యారీ ఫార్వర్డ్ చేయొద్దు. రైట్, సో దట్స్ ఇట్ గైస్. ఐ హోప్ ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇఫ్ ఇన్ కేస్ ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ఈ వీడియోని లైక్ చేసి మీ జెన్యూన్ ఒపీనియన్స్ ని కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ.